ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. చాలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్లో కాస్త తడబడ్డ ఆఖరికి నిలబడి టీమిండియా ట్రోఫీని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా 3వ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్వీకరించే ముందు భారత ఆటగాళ్ళందరికీ వైట్ జాకెట్స్ ప్రదానం చేశారు. ఈ వైట్ జాకెట్ ధరించిన తర్వాతే భారత ఆటగాళ్ళు టైటిల్ స్వీకరించారు. అయితే ఈ వైట్ జాకెట్స్ ఎందుకు ఇచ్చారు, వాటిని ఆటగాళ్ళంతా ఎందుకు ధరించారనే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఐసీసీ 1998 నుంచి ఛాంపియన్ ట్రోఫీని నిర్వహిస్తుంది. ఈ వైట్ జాకెట్ ధరించే సాంప్రదాయాన్ని ఐసీసీ 2009లో ప్రవేశపెట్టింది. ఆ టైంలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ళందరూ తెల్లటి జాకెట్స్ ధరించి టైటిల్ అందుకున్నారు. ఆ తర్వాత ఇది ఒక సంప్రదాయంగా మారింది. ఈ వైట్ జాకెట్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఐసీసీ తమ ప్రకటనలో తెలియజేసింది. ఈ తెల్లటి జాకెట్ విజేతలకు అందించే గౌరవ చిహ్నం. ఇది ఆటగాళ్ల ప్రతిభతో పాటు నిరంతర కృషిని ప్రతిబింబిస్తూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ వైట్ జాకెట్ గెలవడం అనేది విజయం కోసం అన్ని విధాలుగా పోరాడాలనే విషయాన్ని సూచిస్తుంది. ఈ జాకెట్ తెల్లటి రంగులో గోల్డెన్ బ్రైండింగ్ తో రూపొందించారు. ఆకర్షణీయంగా కనిపించే డిజైన్ చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన లోగోను గోల్డెన్ కలర్ తో పాటు ఫ్యాబ్రిక్ రంగుతో ఎంబ్రాయిడరీ చేశారు. దీంతో ఈ లోగో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ జాకెట్ ను ముంబైకి చెందిన స్టైలిస్ట్ బబితా రూపొందించారు. అత్యంత ఖరీదైన ఇటాలియన్ నూలుతో ఈ జాకెట్ ను డిజైన్ చేశారు. ఈ వైట్ జాకెట్స్ ను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రదానం చేయగా వరుణ్ చక్రవర్తి ముందుగా ఈ జాకెట్ ను స్వీకరించాడు. రోజర్ బిన్నీ స్వయంగా ఆటగాళ్లందరికీ ఈ జాకెట్స్ ను తొడిగారు. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 251 పరుగు చేసింది. ఆ తర్వాత ఇండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టుకి ఈ వైట్ జాకెట్ ధరించే సాంప్రదాయాన్ని ఐసీసీ 2009లో ప్రవేశపెట్టింది.